కమర్జా ఇంపార్టెంట్ ఫైల్ 2 అని చెప్పి ఉంటుంది. ఆ ఫైల్ ఓపెన్ చేయి ఒకసారి. సార్ పాస్వర్డ్ అండి ప్లీజ్. సార్ వర్డ్ ఫైల్కి కూడా పాస్వర్డ్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. సో 2, 3 అని చెప్పి క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఫైల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సార్ మరి ట్రిక్ కూడా మాకు కూడా చెప్పవచ్చు కదా? తప్పకుండా చెప్తాను. సో మన ఫైల్కి ఏ ఫైల్కైనా కానీ మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా ఓపెన్ అయింది కదా. దీనికి పాస్వర్డ్ ఎట్లా సెట్ చేసుకోవాలి అంటే కనుక ఆల్రెడీ సేవ్ అయి ఉంటే కనుక సేవ్ యాజ్ అని చెప్పి క్లిక్ చేయాలి. సేవ్ చేయకపోతే కనుక సేవ్ చేస్తున్నప్పుడు మీద క్లిక్ చేసి జనరల్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పాస్వర్డ్ టు ఓపెన్ అని చెప్పి క్లిక్ చేసామంటే మనం ఏదైతే పాస్వర్డ్ ఇస్తామో ఆ పాస్వర్డ్లో సేవ్ అవుతుంది. 456 అని ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ 456 అని చెప్పి ఇచ్చాను. ఇక్కడ ఓకే, ఇక్కడ 6 అని చెప్పి ఇచ్చాను. ఇక్కడ ఓకే, ఇక్కడ ఎక్కడ సేవ్ అవ్వాలి? నాకు డెస్క్టాప్ మీద సేవ్ అవ్వాలి కదా. డెస్క్టాప్ మీద ఇస్తున్నాను. MS Office 123 అని చెప్పి ఫైల్ ఇచ్చాను ఇక్కడ. సో నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఒకటి క్రియేట్ అయింది MS Office 123 అని చెప్పి. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను 2 టైమ్స్. ఇప్పుడు ఆటోమేటిక్గా పాస్వర్డ్ అడుగుతుందా లేదా? ఇప్పుడు నేను 456 అని చెప్పి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఓకే క్లిక్ చేస్తే మన ఫైల్ అనేది గెట్ చేసుకోవచ్చు. ఇలా మనం MS Office సంబంధించిన వర్డ్ సంబంధించిన ఫైల్స్ని పాస్వర్డ్ ఇచ్చుకొని ప్రొటెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంపార్టెంట్ మ్యాటర్ని ఎవరికి కనిపించకూడదు. సో ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఎవరిని ఫాలో అవుతాం? ఓంకార్ స్పేస్ని ఫాలో. థ్యాంక్ యూ.